for all of AP Telangana as we talk. In fact, all of India that we're going to talk about. It's a very big concern. Fertility across India has been dropping. I will leave the details to be explained by the super specialists present here. And over to you from here, ma'am. Thank you so much. A very good afternoon to each of you. I welcome the respected members of media department wholeheartedly with a warm welcome. So again I will start with a gratitude. నేను మన లాంగ్వేజ్ తెలుగులోనే మాట్లాడతాను. సో బేసికలీ ఈ రోజు మీ ముందు వచ్చాము. ఫస్ట్ ఐ వాంట్ టు స్టార్ట్ విత్ a great thank and applaud to all of you. Yeah, with a warm welcome. So last year same time manam oka launch chesam Together in IVF ani oka nukkad natak which was a educational awareness program. Meeku telusa meer almost oka 105 platform lo publish ayindi and manamu worldwide global ga every year oka గ్లోబల్ ప్లాట్ఫామ్ లో కాన్ఫరెన్స్ నడుస్తుంది. యూరోపియన్ సొసైటీ ఆఫ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ వాళ్ళు లాంచ్ చేస్తారు ఇష్రే. జస్ట్ ఒక 20 days బ్యాక్ యూరోప్ లో ఈ కాన్ఫరెన్స్ జరిగింది. 12,000 డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, అన్ని పార్ట్ ఆఫ్ ద గ్లోబ్, ఫ్రమ్ ఇండియా, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ ఎవ్రీవేర్, జపాన్, ఎవ్రీవేర్ 12,000 డాక్టర్స్ గ్యాదర్ అయ్యారు. And I take this opportunity to thank each of you. You have played your role. Together in IVF ane awareness program ki best prize ochindi akkada. So we represented Asia, not only India, Asia kuda represent chesi aa pedda global platform lo ee award ochindi. I think we should thank all of you for this. ఎంతో హ్యాపీనెస్ కదా, మన సిటీ తెలంగాణ నుంచి వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ కంట్రీ ఇన్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఉంటే ఇట్ కాన్ బి డన్ బై ఓన్లీ డాక్టర్స్. మీరందరూ దీంట్లో టేకన్ పార్ట్ అండ్ యూ రియలీ ప్రమోటెడ్ అండ్ రియలీ సంథింగ్ ఇట్ వాస్ వెరీ డీప్ టు అవర్ హార్ట్. మన సిటీని రిప్రజెంట్ చేయటం గ్లోబల్ ప్లాట్ఫామ్ లో, నథింగ్ మోర్ దెన్ దట్. సో అగైన్ విత్ గ్రాటిట్యూడ్ ఐ థ్యాంక్ ఈచ్ ఆఫ్ యూ. సో ఎవ్రీ టైమ్ ఇఫ్ యూ సీ ఇన్ 49 anything good to the society, we try get the best and try to launch it. Every IVF day lo మేము లాంచ్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు మీరు గమనిస్తే ఇండియాలో దో పాపులేషన్ హైయెస్ట్ ఉంటే కూడా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇఫ్ యూ సీ ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువ అవుతుంది. అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ లో నార్మల్ ఫర్టిలిటీ రేట్ ఇస్ 2.1%. మన కంట్రీలో ఇట్ ఇస్ 1.9. ఇప్పుడు ఇండియా ఇస్ వెరీ పాపులర్ ఫర్ హైయెస్ట్ యంగ్ యూత్ పాపులేషన్. వెన్ వి ఐడెంటిఫై వీ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రబుల్ షూట్ దిస్ ప్రాబ్లం. సో ఎందుకు ఇలా అవుతుంది అని గమనిస్తే WHO స్టాండర్డ్ ప్రకారం స్పర్మ్ అనాలిసిస్ చేయటం జరుగుతుంది కదా. సో మన గ్లోబల్ గా ట్రాన్స్ఫర్మేషన్ ఏం చూస్తున్నామంటే మెన్లో, మేల్స్, జెంటిల్మెన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఐడెంటిఫై చేస్తున్నాం. బిఫోర్ నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు 20 years బ్యాక్ 25% వాజ్ నార్మల్ అంటే ప్రాబ్లమ్స్ విత్ మెయిల్. బట్ ఇప్పుడు గమనిస్తే ఇట్ ఇస్ డబుల్డ్, ఆల్మోస్ట్ 45 to 50% ఇన్ఫర్టైల్ కాజెస్ మేల్స్ లోనే. ఇంకొక ఛాలెంజ్ ఎక్కడ మనం గమనిస్తున్నామంటే ఐడెంటిఫైయింగ్ మేల్ ప్రాబ్లమ్ కి స్పర్మ్ అనాలిసిస్ కామన్ గా టోటల్ ఇండియాలో ల్యాబ్స్ లో అన్ని ఒక చిన్న స్పర్మ్ అనాలిసిస్ చేస్తారు. ఆ స్పర్మ్ అనాలిసిస్ లో ఏంటి అంటే చిన్న మైక్రోస్కోప్ లో చూడటం జరుగుతుంది. నో స్టాండర్డైజేషన్. 1,00,000 కింద ఎక్కువ ల్యాబ్స్ చూస్తున్నాం అండ్ హ్యూమన్స్ చేస్తా ఉంటారు. ఈ స్టాండర్డైజేషన్ లేక రిపోర్టింగ్ సిస్టమ్ లో కూడా డిఫరెన్స్ ఏర్పడుతున్నాయి. సో అబ్నార్మల్ రిపోర్ట్స్ కూడా నార్మల్ అని వస్తుంది. సో దానికి మనం ఐడెంటిఫై చేయటమే ఫస్ట్ ప్రాబ్లం కదా. ఫర్ దాట్ we are very proud and very happy overwhelmed anamata. We are launching for the first time in AP Telangana AI, artificial intelligence powered sperm analyzer ani idi mottamodaluga memu launch chestunnam. So AI anedi you have seen in every field, but fertility field lo it's very important. Endukante when this comes to the at least identification of problems will become standardized.
So 49 fertility chains of hospital, 11 centers lo we are launching this. Actually we are here to welcome you for this. Eppudo 49 anything we do, you are the ones who have helped us to percolate it to everywhere. We should thank 49 ikkada undatam oka reasons all your efforts. So we I think heartfully thanks to all of your support. Malli we are requesting you, please do come on 25th July, that is on Friday, which is a World IVF Day. It's so nice, no? Oka celebration lo okati launch chesi, and we want to help the society. The whole concept is to help the society to create awareness. It's not only women, 50% reason is male. And how to identify? Standardization, very important. Standardize lekunda unte identifying the root cause only will become a problem. So how to standardize this? When AI comes, meeku telusu, I don't have to explain too much. There will be lot of standardization in identifying problem. Correct problem identify chestamu and dan taggina solution kuda. So చాలా మంది fertility అన్నప్పుడు abortions కూడా మనం చూస్తున్నాం. Abortions ki one of the main reason is DNA fragmentation అని ఈ మధ్యలో మీరు వింటున్నారు. ఇట్స్ స్పర్మ్ నార్మల్ ఉండొచ్చు అనాలిసిస్ లో, బట్ DNA లో బ్రేక్స్ ఏదైనా ఉంటే హౌ టు ఐడెంటిఫై? వీటిలో మేల్ ప్రాబ్లం కాదు, స్పర్మ్ కౌంట్ ఇస్ గుడ్, female problem. Sperm is a factor, which is causing infertility. Yes, definitely that's something that we study and then something that we treat. But even the problem of miscarriages is often blamed or automatically assumed by the woman to be, her problem. So I would request the team of doctors if they could talk about something on how even miscarriages can be prevented if, we can do proper analysis of sperm and semen early on. మిస్కారేజెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రీవియస్ లాసెస్ ఉన్నప్పుడు చాలా సార్లు 4 అబార్షన్స్ 5 అబార్షన్స్, అప్పుడు మనం ఓన్లీ ఫీమేల్ ని ఇన్వెస్టిగేట్ చేయడం కాకుండా వాళ్ళ స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ కూడా టెస్ట్ చేయడం, దాన్ని ఐడెంటిఫై చేయడం, దాన్ని ట్రీట్ చేయడం వల్ల మనం అబార్షన్స్ అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. సో కపుల్ మనకి వాళ్ళు ఏ ట్రీట్మెంట్ లో కన్సీవ్ అయినా కూడా ఒక హెల్దీ బేబీతో ఇంటికి వెళ్ళే అవకాశం అనేది మనకి పెరుగుతుంది. ఈ AI పవర్డ్ సెమెన్ అనలైజర్ బోత్ సెమెన్ అనాలిసిస్ చేస్తుంది అండ్ DFI రెండు సైమల్టేనియస్ గా చేయగలుగుతుంది. సో ట్రీట్మెంట్ టైం అనేది తొందరగా పేషెంట్ ఇన్వెస్టిగేషన్ అనేది జరిగి ట్రీట్మెంట్ అనేది అందుతుంది అనమాట. సో డెఫినెట్ గా ఇది కపుల్ కి ఒక బూన్ అనే చెప్పాలి మనం. యాక్చువల్లీ ఈ IVF డే కి ఇంపార్టెంట్ థింగ్ మేము లాంచ్ చేస్తుంది ఏంటంటే మెయిల్ థింగ్. ఎక్కువగా మగవాళ్ళు చాలా వరకు కొంచెం ఇన్హిబిషన్ ఉంటుంది అందరికి, వెళ్తే ఏమైందో నార్మల్ గా ఫస్ట్ నుంచి ఎక్కువగా ఫీమేల్స్ లో ప్రాబ్లం ఉండటం వల్ల ఎక్కువ ఫస్ట్ నుంచి అలాంటి ప్రమోషన్స్ జరిగినాయి, ఎక్కువగా ఫీమేల్ లో ప్రాబ్లం ఉంటదని. కానీ మేల్ ఎవరు దాన్ని పట్టించుకోవట్లే, వాళ్ళ వర్క్ స్ట్రెస్ వల్ల కూడా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారు అనమాట. సో ఏంటి అంటే బేబీ కావాలి అంటే ఫర్ షూర్ మేల్ ఫీమేల్ ఇద్దరు ఉండి వాళ్ళ ఇద్దరు క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది మనం తెలుసుకొని మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటది అనమాట. అండ్ ఇంకొకటి మేల్ లో చాలా మంది వర్కింగ్ అన్నమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేయటం, ల్యాప్టాప్స్ వల్ల వాటి వల్ల వాళ్ళ స్పర్మ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంతకు ముందు స్పర్మ్ మేబీ నార్మల్ ఉండుండొచ్చు. అండ్ ఇంకొకటి నార్మల్ సీమన్ అనాలిసిస్ లో మనం కౌంట్, మార్ఫాలజీ అండ్ మోటిలిటీ చూస్తాం. ఈ సీమన్ అనాలిసిస్ ఒకటి అది చూడటం వల్లే మన DNA ఫ్రాగ్మెంటేషన్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఈ DNA ఫ్రాగ్మెంటేషన్ నార్మల్ గా లేకపోతే కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసిన రీసెంట్ థింగ్ ఈ AI పవర్డ్ సీమన్ అనలైజర్ లో మనము ఈ DFI గురించి కూడా క్లియర్ గా తెలుసుకొని ఈ మిస్క్యారేజ్ రేట్ ని కానీ బర్త్ డిఫెక్ట్స్ నార్మల్ గా DFI వల్ల ఎక్కువ ఉండటం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటది బేబీస్ లో, అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటది అనమాట. సో ఇవన్నిటిని క్లియర్ గా పేషెంట్స్ తెలుసుకొని కొంచెం టైం ఇచ్చి మీరు వస్తే సెంటర్స్ కి, అండ్ ఈ AI పవర్డ్ వల్ల మీకు టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో ప్రాసెసింగ్ అనేది తొందరగా జరగచ్చు కూడా. సో అందుకని మీరు ఒకసారి వచ్చి మా సెంటర్స్ ని విజిట్ చేస్తే మీకు క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేస్తాము, దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు అనమాట. సో మెయిన్ థింగ్ కొంచెం టైం అయితే కావాలి మేల్స్ సైడ్ వైపు. అది మోస్ట్లీ వీఆర్ ఓపెన్ ఆన్ సండేస్ ఆల్సో ఫర్ షూర్ 39 లో. సో మీరు సండేస్ కూడా వచ్చి అది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. 25th July వరల్డ్ IVF డే. సో ఈ రోజు మీ అందరికీ తెలుసు 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి
హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అనమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో ఈ మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని, బట్ మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయటానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ విచ్ ఇస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్. సో ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్ళాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ కానీ మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ దీనివల్ల ఎంతో మంది కపుల్స్ కి నిజమైన ప్రాబ్లం తెలుస్తుంది అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. సో ఆల్సో ఈ మనము లాస్ట్ టైం చేసిన ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ యూరోప్ లో టోటల్ ఏషియాని రిప్రజెంట్ చేసాం. 49 ఫర్టిలిటీ సెంటర్ ఒక అవేర్నెస్ కి మనకు అవార్డు కూడా వచ్చింది. సో ఇలా ఎన్నో మార్పులు సొసైటీలో చిన్న చిన్న మార్పు ఎండ్ ఆఫ్ ద డే ఇట్ కాజెస్ అ బిగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఈ అనలైజర్ వల్ల ఎంతో మంది కపుల్స్ కి బెనిఫిట్ అవుతుంది. రైట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లమ్ మేల్స్ దా ఫీమేల్స్ దా అని బ్లేమ్ లేకుండా కరెక్ట్ అయిన అంటే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ మెథడాలజీ కూడా మనకి ఉంది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్.